వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అసలు 11 సీట్లకే పరిమితమైనాక అది అసలు ఎందుకు ఇలా జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ దేవుడికే తెలియాలి, ఆ ఈవీఎంలకే తెలియాలి, లేదా మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కే తెలియాలి. ఇంత ఘోరంగా అయితే ఓడిపోయే అంత తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, అందరికీ తెలుసు. కానీ ఈ ఘోరమైన ఓటమిని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటపడలేకపోతున్నారు ఆ ఓటమి నుంచి. అయినా కూడా ఎప్పటికప్పుడు నాయకులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీ అందరితోనూ కూడా సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా త్వరలో టీడీపీ దాడులు చేసిన వాళ్ళ ఇండ్లకు కూడా వెళ్ళి భరోసా ఇవ్వడం, అంటే కార్యకర్తలకి అందరినీ కలవబోతున్నారు. త్వరలో భరోసా ఇవ్వబోతున్నారు అందరికీ, ప్రజలకు కూడా. ఎందుకంటే 40% ఓటింగ్ శాతం ఉంది. తర్వాత 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ బౌన్స్ బ్యాక్ వెరీ సూన్ అంటూ చాలామంది అంటున్నారు పార్టీ నాయకులు. సో వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు, పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేరువేరుగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకొని మళ్ళీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమే చర్చిస్తున్నారు. తాను ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్కు భరోసా ఇచ్చేదే అవుతుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు, కొద్దిమంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ ఆస్తులు ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లాల వారీగా లీగల్ టీములు ఏర్పాటు చేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కూడా కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్ళి పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా మరణించిన చంద్రబాబు దాన్ని రాజకీయం చేసి అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది ఉండేది. ఈ రకంగా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉన్నవి లేనివి కలిసి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతే అధికారం సంపాదించారు. టీడీపీ వారు దాన్ని సద్వినియోగం పరుచుకోవడం మాని వైఎస్ఆర్సీపీ వారిపై కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యథేచ్ఛగా హింసాకాండను పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సాహం ఇవ్వడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్ళ విశ్వాసం పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఉందని ఆయన చెప్తూ ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలు గెలుపోవటంలో ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989 నుంచి 94, 2004 నుంచి 2024, 2019 నుంచి 2024 టర్మ్లలో అధికారంలో లేదు, ప్రతిపక్షంలోనే ఉంది. అయినా పార్టీ నిలబడింది, తిరిగి పవర్లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా లేక కొందరు అనుమానిస్తున్నట్టు ఈవీఎంల మోసాలతో వచ్చిందా అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత 4 దశాబ్దాల్లో 2 దశాబ్దాల పాటు అధికారంలో లేదన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్ఆర్సీపీకి ఏం కొత్త ఏం కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజల్లో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది, దాన్ని వినియోగించుకోగలగాలి. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగారు పొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు, కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దాన్నే ఆయన ప్రస్తావించి మన పట్ల విశ్వసనీయత బతికుందని అన్నారు. అర్హతే ప్రామాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమదే. అయితే కూటమికి ఓటేయలేదని ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకెవరూ లేదంటే అతిశయోక్తి కాదు.
అయితే ఇదే విశ్వసనీయత పాయింట్ ఆయనకు దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు 70,000 కోట్ల రూపాయల మేర వివిధ స్కీములకు అమలు చేస్తున్న అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్లు 4,000 రూపాయలు చేయలేమని వైఎస్ జగన్మోహన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దాన్ని జనం పాజిటివ్గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓట్లేసినట్లు కనబడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేక కష్టాలు ఎదుర్కొంటూ హుందాగా నిలబడి ముందుకు వెళ్దామా అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముకున్నారు. సో తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలు నమ్మినా వాటిని అమలు చేయడం కష్టం కనుక 2014 టర్మ్లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిల పడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిర్భరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు పలు రకరకాల ప్రభావాలు పెట్టడమో లేక తప్పులు కేసులు పెట్టడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దాన్ని తట్టుకొని నిలబడాలని ఎమ్మెల్సీలను కూడా కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారు అనేది కాలమే తేలుస్తుందని చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పేవారు. తనకి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో కూటమికి ఏ కూటమికైనా తక్కువ సీట్లు వస్తే దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడదామని అన్నారు. అప్పట్లో బీజేపీ పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నబడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయిన ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఎక్స్పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదాహరణ తెలుగుదేశం పార్టీకి ఉంటుందని కూడా ఆశించడం లేదు. 1994 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కుమ్మడి ఏపీలో 66 సీట్లు వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ జేపీ జనార్దన్ రెడ్డి పలుమార్లు డిమాండ్ చేసిన ఆయనకు ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా ఇస్తారని అనుకోవడం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా పార్టీలో ఉత్తేజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సస్పష్టాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే అంతవరకు క్యాడరు కార్యకర్తలు అందరూ ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుందని చాలామంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ మేధావులు చెప్తూ ఉన్నారు.